రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త కామెంట్ చేశారు. అదేంటంటే గతంలో రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు వచ్చేలా చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం 21 ఏళ్లకే అసెంబ్లీలో అడుగు పెట్టేలా తాము చట్ట సవరణ చేయాలని భావిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి 18 ఏళ్లకే ఎమ్మెల్యే ఎంపీలను ఎంపిక చేసుకుంటున్నప్పుడు 21 ఏళ్లకు మాత్రం ఎందుకు ఎమ్మెల్యే కాకూడదని అన్నారు రేవంత్. ఇప్పటికీ ఈ వయసు 25 ఏళ్లుగా ఉందని మీరంతా సమ్మతిస్తే తామి నిర్ణయం తీసుకోవడం ఏమంత కష్టం కాదని అన్నారాయన. అయితే అలా జరగాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాల్సి ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే మిగిలినవన్నీ అలవోకగా జరిగిపోతాయన్నారు. రాజీవ్ గాంధీ ప్రేరణతో చట్టసభల్లో యువరక్తం అడుగు పెట్టేలా తామంతా సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ కి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయగలిగితే ఇదంతా సాధ్యమే అన్నారు రేవంత్. ఓకే గాని ఇదంతా చూస్తూ ఉంటే పెళ్లి వయసు తలపిస్తోందని అంటున్నారు. పెళ్లిలో 18 ఏళ్ల అమ్మాయి 21 ఏళ్ల అబ్బాయిని అధికారికంగా అర్హమైన వయసుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు 18 ఏళ్లకు ఓటు హక్కు, 21 ఏళ్లకు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత రావడం ఒక రకంగా కొత్త రాజకీయం చూసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇక బీజేపీకి మళ్లీ కాంగ్రెస్ లో కూడా 75 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి విరమణ తీసుకునే విధానం కూడా తెస్తే బాగుంటుందని, అప్పుడు ఆటోమేటిక్ గా రాజకీయాల్లో యువరక్తం ప్రవేశిస్తుందని కామెంట్ చేస్తున్నారు కొందరు.